తెలిసిపోతుంది, అలాగే నిన్ను వదిలేస్తాడు కూడా. తను నా దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు. అన్నయ్యకి పెళ్లికి ముందే ఈ విషయం గురించి మొత్తం తెలుసు. నీ మటుకు నువ్వు చాలా తెలివైందానివని ఫీల్ అయ్యావు కదా. ఇప్పుడు చూడు, నీకేది లేకుండా పోయింది. మా అన్నయ్య లేడు, అలాగే ప్రవీణ్ కూడా ఉండడు. ప్రజ్ఞ వదినా, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు పాపం? నీ కళని నిజం చేసుకోవడానికి నువ్వు నా చెల్లెలి కళలన్నీ నాశనం చేసేసావు. కానీ ఇప్పుడు ప్రవీణ్కి తెలిసిపోయి ఉంటుంది నువ్వు తనని ఎంత దారుణంగా మోసం చేశావు. నీ అసలు రూపం చూసి తను తన తప్పుల్ని రియలైజ్ అయ్యే తీరుతాడు. తను నీలాంటి అమ్మాయి కోసం ఆలియాని వదిలేశాడని. పెద్ద ఇల్లు, డబ్బు ఉంది కాబట్టి నీకు నీ కళ పూర్తయినట్టే. నాన్నమ్మకి ఒక కోడలు దొరికినట్టే. కానీ ఇప్పుడు నాకు నా స్నేహితుడు దక్కుతాడు, అలాగే ఆలియాకి తన ప్రేమ దక్కుతుంది. ఐఎమ్ ఏ రాక్ స్టార్. అందరూ అనుకుంటారు నువ్వు చాలా లక్కీవని. కానీ నిజానికి నీ అంత దురదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు. ఈ పెళ్లి నీకు ఎలాంటి శిక్ష అంటే, ఈ శిక్షని నువ్వు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. బికాజ్ యూ డిజర్వ్ ఇట్. ఇంత దారుణమైన మోసమా? వాళ్ళు నా గురించి ఇలా ఎలా అనుకోగలిగారు? నా మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళిలా. పెళ్ళంటే వాళ్ళకి ఆట అయిపోయింది. ఇంత మోసం చేస్తారా? నీకు తెలుసా, మన పక్కింటోడ చాలా కుళ్ళుబోతుంది. ఇంతకు ముందైతే తన్ని తలరాత్రి దెప్పి పొడుస్తూ ఉండేది, నీకు సరైన సంబంధమే రావడం లేదని. కానీ అభితో సంబంధం కుదిరిన దగ్గర నుండి ప్రజ్ఞంత అదృష్టవంతరాలు ఇంకెవ్వరూ ఉండరని చెప్తోంది. పెళ్లి తర్వాత నువ్వు కూడా ఒక సెలబ్రిటీ అవుతావక్క. అందరూ నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకాశం నుండి భూమి వరకు, గొప్ప వాళ్ళ నుండి మామూలు మనుషుల దాకా. నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు. అరే ఏంటి, నేను కూడా మీతో మాట్లాడాలనుకోవడం లేదు. అక్కతో ఫోన్లో మాట్లాడదాం అనుకున్నాం, మీరు మాట్లాడిన తను అసలు ఎలా మాట్లాడుతుంది మీతో? మీకు తెలియదా, చాలా మంది బంధువులు తన చుట్టూ ఉన్నారట. తన బంధువులతో మాట్లాడుతుందా, మీతో మాట్లాడుతుందా? సాయంత్రం రిసెప్షన్ కి వెళ్తాగా, అప్పుడు మాట్లాడుకోండి మీరిద్దరు. ప్రజ్ఞ బాగానే ఉందిగా, సంతోషంగా ఉందా? అవునత్తయ్య, ప్రజ్ఞ చాలా సంతోషంగా ఉంది. స్వయంగా అల్లుడు గారే నాతో ఈ విషయం చెప్పారు. అత్తయ్య వాళ్ళ నానమ్మ నిజమే చెప్పారు. అబ్బాయి ఎంత గొప్పవాడో, తన మనసు కూడా అంతే గొప్పది. లేదంటే ఈ కాలపు అబ్బాయిని మీరు చూస్తూనే ఉన్నారు కదా, కొంచెం డబ్బు సంపాదించే చాలు కళ్ళు నెత్తికెక్కి ఎవరిని లెక్క చేయరు. అలియా ప్లీజ్ ప్లీజ్ నాన్నమ్మకి చెప్పు. ఏమైంది? ఇప్పుడేం చేసింది నానమ్మ? అలియా పెళ్ళైపోయింది, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీడియా అంతా వచ్చారు. ఇప్పుడు నాన్నమ్మ రిసెప్షన్ చేయాలనుకుంటుంది. నేను ఆ కళ్ళ జోడితో ఒక్క నిమిషం కూడా నిలబడలేను. కానీ నాన్నమ్మ అలియా సీరియస్లీ కెనాట్ హ్యాండిల్ దిస్ ఎనీమోర్. నేను ఒకవేళ పబ్లిక్ ముందుకు వచ్చానంటే అప్పుడు మీడియా నా రిప్యుటేషన్ అలాగే నా ఇమేజ్ ని నాశనం చేస్తుంది. మీడియా సంగతి నేను చూసుకుంటానని యూ జస్ట్ రిలాక్స్. దీనికంటే కూడా మనం ఒక మనిషి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరు? ప్రవీణ్. మనం ప్రవీణ్ ని రిసెప్షన్ కి పిలిచి తీరాలని నీకు అనిపించడం లేదా? అప్పుడే కదా తనకి ప్రజ్ఞ నిజ స్వరూపం తెలుస్తుంది. అక్కడ తన్ని చూస్తే తనెంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకుంటాడన్నయ్య. ఏమైందన్నయ్యా, నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నావు. లేదు, అదేం లేదు. హలో, ఒక్క నిమిషం. ప్రవీణ్, నీకే ఫోను. హలో హలో, నాకు తెలుసు నువ్వు నాకు తప్పకుండా ఫోన్ చేస్తావని. నాకు తెలుసు నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, కానీ ట్రస్ట్ మీ, నేను ఏది కావాలని చేయలేదు అభి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. అలాంటిది నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే. ప్రవీణ్, నేను పెళ్లి చేసుకున్నాను. వాట్? ఎప్పుడు? ఎవరిని? ఓ యా, తను ఎవరు చెప్పలేదు నాకు. అయినా టీవీలో ఖచ్చితంగా వస్తుంది కదా. 1 minute, లెట్ మీ సీ. ప్రవీణ్, నువ్వు ఉన్న చోట నెట్వర్క్ ఉండదు, అందుకే నీకు ఎవరి నుంచి ఫోన్స్ రాలేదు. నేను తనని చేసుకోలేదు. నేను ఎవరిని చేసుకున్నానో తనని నువ్వు టీవీలో కాదు, ఇక్కడికి వచ్చి చూడాలి. ఫేస్ టు ఫేస్ చూడాలి తనని. అభి, కానీ ఎవరు తను? ఆ అమ్మాయి నానమ్మ సెలెక్ట్ చేసింది. అభి, నువ్వైతే తనుని ప్రేమిస్తున్నావు కదా, అలాంటిది ఇంకెవరినో. అభి, నువ్వు నీకు తనుకి మధ్య మొత్తం సార్ట్అవుట్ చేసుకున్నావు కదా. నేను తనుకి అంతా చెప్పేశాను ప్రవీణ్. తను లైఫ్ లో ముందుకెళ్లాలనుకుంటుంది, అందుకే నేను ఫోర్స్ చేయలేదు. మిగతా విషయాలు నువ్వు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. సరే విను, నువ్వు నన్ను క్షమించినట్టేగా. ఇలా చూడు, ఒకవేళ నేను ఆలియాని పెళ్లి చేసుకున్నానంటే నేను తన్ని సంతోషంగా ఉంచలేను.
ఇక అదంతా చూసి నువ్వు ఇంకా బాధపడతావు. బట్ నువ్వు టెన్షన్ పడకు. నేను వెంటనే అక్కడికి వస్తాను. అప్పుడు మన ఇద్దరం కలిసి ఆలియా కోసం మంచి అబ్బాయిని వెతుకు. ప్రవీణ్, నువ్వు ఇక్కడికి రా, వచ్చాక మాట్లాడుకుందాం. ప్రవీణ్ మాటలు ఎంత నిజాయితీగా ఉన్నాయి అంటే తనని బాధ పెట్టాలంటే నాకు బాధగా అనిపిస్తోంది. వీడొక్కడే నాకు చిన్ననాటి స్నేహితుడు, కానీ వీడు నాకు చేసిన ద్రోహం క్షమించరాంది ఆలియా. ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయి కోసం నిన్ను వదిలేశాడు, నా చెల్లెల్ని వదిలేశాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయిని వీడు నా ఇంట్లో చూస్తాడో అప్పుడు వాడి మొహం నేను చూడాలనుకుంటున్నాను. నా భార్యగా చూసినప్పుడు అప్పుడు వాడికి అర్థమవుతుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి, అలాగే మా స్నేహం విలువ గురించి. అమ్మా, అది అభిషేక్ బాబు. అదే నేను చూస్తాను. ఒక నిమిషం. అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వెనక్కి వెళ్ళండి, అందరిని వెనక్కి పంపించండి. అదేంటంటే అన్నయ్య సెక్యూరిటీ కోసం ఇదంతా చేయాల్సి వస్తుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్. లేదమ్మా, మాకు అర్థమైందిలే. కాస్త తప్పుకోండి. అరే మీరు ప్లీజ్ లిసన్ లిసన్. అభి ఎక్కడమ్మా? అది అదేంటంటే ఆంటీ, థ్యాంక్స్ తాను నన్ను కన్విన్స్ చేసినందుకు. లేదంటే ఈ పెళ్లి నేను ఆలియా కోసమే చేసుకుంటున్నానని మర్చిపోయాను. నేను ఇదే చెప్దాం అనుకున్నాను. అన్నయ్య ఈ కార్లో కాదు, వెనక కార్లో వస్తున్నాడని. అత్తయ్య, ఈ హాల్ చూస్తుంటే మీకు అనిపించడం లేదా ఇక్కడికి రావడానికి మనం కొంచెం ఎక్కువ తయారేమని? అసలు ఈ ముసల్దానికి ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి చెత్త చోటికి తీసుకొచ్చి మనందర్నీ అవమానించాలనుకుంటోంది. ఇదిగో పమ్మి, పాత విషయాల్ని మర్చిపోయావా? మన పెళ్లి జరిగింది ఇలాంటి చోట్లోనే కదా. మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. అరే మీరందరూ ఇక్కడే నిలబడ్డారు ఎందుకని? నేను మీకోసం జ్యూస్ పంపిస్తానుండండి. మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఎక్కడ కూర్చోను? ఈవిడ తల మీద కూర్చోనా? ఎవరన్నా ఏమన్నా ఇస్తారా లేక నేనే వెళ్ళి తెచ్చుకోవాలా? ఇదిగో, తాగడానికి ఏమైనా తీసుకొస్తావా? అలాగే మేడం, ఇప్పుడే తీసుకొస్తాను. చాలా పొగరనుకుంటాను ఈవిడికి. ఈవిడ పొగర్ని నేను తప్పకుండా అనిచే తీరాలి. అన్నయ్య, నువ్వేమనుకున్నా? నాకైతే ప్రాణం పోయినట్టయింది. ఆలియా, నేను ఈ పెళ్లికి రాలేను. ఐ మీన్ నేను ఈ పెళ్లి చేసుకోలేను ఆలియా. వాట్? గత 2 రోజులుగా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ నేను సరిగా నిద్రపోలేదు. అందుకే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే తను నేను చేసుకుంటాను. అన్నయ్య, ఉన్నట్టుండి నీకేమైంది అసలు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆలియా, నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఇక దీని గురించి నీతో వాదించాలనుకోవట్లేదు. సారీ. సారీ అన్నయ్య, నాకు తెలుసు నువ్వివన్నీ నా కోసమే చేయాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ద లాస్ట్ డే. దీని తర్వాత యుల్ బి ఫ్రీ. చాలా వేడిగా ఉంది కదా నీకు ఇక్కడ? డోంట్ వరీ, ఈ పనులన్నీ కొంచెం ఫాస్ట్గా చేయించొస్తాను. యా, చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు మీరు. అదే, నిజం చెప్పాలంటే ఇంత పెద్ద పెళ్లి నేను ఎప్పుడు చూడను కూడా చూడలేదండి. ఇంతమంది వస్తారని నేను కొంచెం కూడా ఊహించలేదు. అది హాల్ చాలా చిన్నదైపోయినట్టుంది. అరే లేదు లేదు, ఎంతమంది వస్తే అన్ని ఎక్కువ ఆశీర్వాదాలు దక్కుతాయి మన పిల్లలకి. మీరు అస్సలు కంగారు పడకండి. ఆంటీ, మా నాన్నమ్మ చెప్తుందిగా ఏ ప్రాబ్లం లేదని. మాకే ఏ ప్రాబ్లం లేదన్నప్పుడు మరి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు?
మేము ఒకటే కోరుకుంటున్నాం, వీలైనంత తొందరగా వదిన్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తే ఈ పెళ్లి తొందరగా అయిపోతుంది, తన్ని తొందరగా ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని. సరే మా ప్రజ్ఞని తీసుకుని నేను ఇప్పుడే వస్తాను. అలాగే అలాగే. ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అచ్చం పుత్తడి బొమ్మలా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. నేను నిన్ను కట్టిన తాడు అలాగే ఉందా? నల్ల తాడు కట్టనే అది. ఆ, పద, అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు. అది ఉంది చూసారా? ఓ మై గాడ్, ఆర్ యు బ్లైండ్ ఆర్ వాట్? ఐమ్ సో సారీ. షట్ అప్. ఎప్పుడు చూసిన అడ్డంగానే వస్తుంటుంది. నేను కూడా నిన్ను అలాగే అనగలను. నీకు కూడా కళ్ళు కనిపించడం లేదా? లుక్ మిస్, నాకు ఎదురు సమాధానం చెప్పేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నేనైతే ఓకే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నేను తర్వాత కలుస్తాను. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. See you guys. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. you. We will Watch definitely it, watch huh? it. Yes, 100%. See you. Bye. Bye bye. 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 నేను ఈ ఫిల్మ్ని తప్పకుండా చూస్తాను. అలాగే నువ్వు కూడా చూడాలి. నీకు బాగా నచ్చుతుంది. ఎందుకు? ఎందుకంటే ఇదొక విలన్ సినిమా కదా. అంటే మీ ఉద్దేశం? సాంగ్స్ విషయంలో నువ్వు నన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నిన్ను చేయకూడదా? सर्वमङ्गल्यमाङ्गल्य शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वमङ्गल्यमाङ्गल्य शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वमङ्गल्यमाङ्गल्य शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वमङ्गल्यमाङ्गल्य शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते।
ఇప్పుడు మీరు అమ్మాయి నుదుట కుంకుమ దిద్దండి. ఇదేంటమ్మా అర్చన, నువ్వింత బరువైన సామాన్లు మొయ్యకూడదు కదా. నీకు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం పడుతుంది. ఏంటి అర్చన, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంత బరువైన సామాన్లు ఎత్తొద్దని చెప్పాను కదా. నేను ఉదయాన్నే తెచ్చేదాన్ని కదా. ఏది? ఓయ్ హలో, మీరు ఎందుకు మా అక్కని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు? చూడండి, మా అక్కని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటేనా? ఇబ్బంది పెడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిమ్మి ముందు ఇతను బయటికి పంపించాయి. ఇతను ఇక్కడుంటే అన్నయ్య వదిన అసలు మాట్లాడుకోలేరు. కానీ అరే అక్క, ఆగండి. పద, పద. కాస్త నేను నువ్వు చెప్పేది ముందు వినండి. పద, అక్క, నువ్వేనా చెప్తాను. చెప్పేది? ఆగండి పద. అక్క. పద అంటుంటే. నువ్వుండు నీ కలల ప్రపంచంలో. నేనైతే క్లియర్గా ఉన్నాను. చాలా ప్రాక్టికల్గా కూడా ఉంటాను. నాకు ఘనంగా పెళ్లి చేసుకోవాలనేం లేదు. చాలా సింపుల్ పెళ్ళంటేనే నాకు ఇష్టం. చిన్న ఇల్లు, చిన్న కుటుంబం. చిన్న గదిలో అయితే మేమిద్దరం కలిసి మా ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటాం. అదేంటంటే బుల్బుల్, అది పెద్ద గదుల్లో అయితే ఒకరి మీద ఒకరికున్న ఫీలింగ్స్ కూడా చాలా దూరం అయిపోతాయి. అదే చిన్న గదిలో అయితే గుండె కొట్టుకునే చప్పుడు కూడా ఎంతో క్లియర్గా వినిపిస్తుంది. హలో, యా, ఐ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ డ్రింక్స్. నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో బయటికి వెళ్ళాను. నేను మరీ డ్రైవ్ చేయాలంత ఎక్కువగా తాగలేదు. ఐల్ బి దేర్. సరే ఓకే, నేను డ్రైవర్ని తీసుకొని వస్తాను.
టైం 3:30 అయింది. ఆయన బానే ఉన్నారు కదా? యా ఐ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ డ్రింక్స్. నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో బయటికి వెళ్ళాను. నేను మరీ డ్రైవ్ చేయాలంత ఎక్కువగా తాగలేదు. ఐల్ బి దేర్. ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుని వెళ్ళలేదు కదా? ఆయన ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళుంటారు? నేనేం చెయ్యాలి? ఎవరిని అడగాలి? ఎవరూ లేరిక్కడ. ఫోన్ నంబర్ కూడా తెలీదు నాకు. ఉంటే ఫోన్ అయినా చేసుండేదాన్ని. బహుశా ఇందులో ఎవరి నంబర్ అయినా ఉండొచ్చేమో. ఇదాయన డ్రైవర్ నంబర్. హలో, నేను ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ప్రజ్ఞ అంటే ఎవరు? అభిషేక్ గారి వైఫ్. సారీ మేడం, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు. ఎక్కడున్నారు ఆయన? సారీ మేడం, అది నేను మీకు చెప్పలేను. చూడండి, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను కంగారుగా ఉన్నాను. ప్లీజ్ చెప్పండి, ఆయన ఎక్కడున్నారు? మేడం, ఆయన రాయల్ బ్లూ అపార్ట్మెంట్. ఒక్క నిమిషం, నేను రాసుకుంటాను. చెప్పండి. మేడం, ఆయన రాయల్ బ్లూ అపార్ట్మెంట్ బాంద్రా వెస్ట్ లో ఉన్నారు. 5th క్రాస్ లైన్. ఇంత రాత్రి వేళ ఏ వెహికల్ దొరకదు. ఆటో ఆగు. ఆటో. థ్యాంక్ యూ బాబు. ఇదిగో. డ్రైవర్. మేడం గారు, మీరిక్కడ? ఇంతకీ మీ సార్ ఎక్కడున్నారు? దయచేసి చెప్పండి. ఆయన ఫ్లాట్ నెంబర్ 1803లో ఉన్నారు. థ్యాంక్ యూ. అది EMI మిస్ తాను, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మోడల్స్ ఇన్ ఇండియా. హాయ్. నమస్తే. ఓ నమస్తే. తను ఈ టైంలో ఎవరు వచ్చారు? ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? తను వెళ్ళిపోమ్మను వాళ్ళని. ఏంటి ఇదంతా? ఆయన ఇక్కడేం చేస్తున్నారు? నన్నెందుకు అడుగుతున్నావు? నిన్ను నువ్వే అడుగు. అంటే అంటే ఏముంది? నువ్వు అభిని ఇంకెవరితోనో చూసి ఎందుకు ఇలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వెదుటి వాళ్ళకి ఏదైతే చేసావో ఇప్పుడు నీకు కూడా ఎగ్జాక్ట్ గా అదే అవుతుంది. ఇది నువ్వు చేసిన వాటికి నీకు శిక్ష. స్వీట్ హార్ట్ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఉదయాన్నే లేచి మళ్ళీ ఆ మొద్దు మొహం దగ్గరికి వెళ్ళాలి. ఆ బోరింగ్ పెళ్లిలో నాటకం ఆడి ఆడి అలసిపోయాను నేను. తన మొహం గుర్తుకొస్తేనే అసహ్యం వేస్తోంది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫర్గెట్ హర్ ఫేస్. తనంటేనే నాకు చాలా ద్వేషం కలుగుతోంది. ఇంకా ఏమైనా వినాలా? లేకపోతే అది సరిపోతుందా? ఆయన నీ మొహం చూస్తే తెలుస్తుంది నీకు మొత్తం అంతా కూడా చాలా క్లియర్ గా అర్థమైందని. ఇక వెళ్ళి ఇక్కడ నుండి. అండ్ ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ us, ఓకే?
నాకు నా మనవడి కోసం మీ అమ్మాయి ప్రజ్ఞ కావాలి. కాని వాడికి నిజమైన ప్రేమ కొంచెం మనశ్శాంతిని ఇస్తే చాలు. నేను నా మనసు మీద చెయ్యేసుకుని చెప్తున్నా.